షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. ప్రపంచ దేశాలకు చెందిన అందాల భామలు రేపు పాలమూరు పట్టణంలో పర్యటించబోతున్నారు. పాలమూరు పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతానికి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులు 22 మంది కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా ఈ పిల్లలమర్రి పర్యాటక ప్రాంతాన్ని అంతా కూడా పర్యటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను తిరుగుతున్నటువంటి ప్రపంచ సుందరీమణులంతా కూడా పాలమూరుకు వస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలమర్రి దగ్గర పూర్తిగా సుందరీకరణ పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రపంచ దేశాలకు 22 దేశాలకు సంబంధించినటువంటి సుందరీమణులంతా కూడా విచ్చేస్తున్నటువంటి సందర్భంగా పూర్తిగా పిల్లలమర్రి అంతా కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. వారు వస్తున్నటువంటి నేపథ్యంలో పనులన్నీ కూడా పూర్తవుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 5 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో దగ్గరుండి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రిని పూర్తిగా దీని విశిష్టతను కూడా ఎవరైతే ప్రపంచ దేశాలకు చెందినటువంటి సుందరీమణులు వచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి తెలియజేసేందుకు కొంత పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే జిల్లాకు చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పాలమూరు జిల్లాకు తలమానికంగా ఉన్నటువంటి ఈ పిల్లలమర్రికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పిల్లలమర్రికి మరింత ప్రాముఖ్యత అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పిల్లలమర్రి దగ్గర ప్రస్తుతం ఒక సందడి వాతావరణం నెలకొంది. రేపు వారు విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా దగ్గరుండి పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడే మనతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారి అయినటువంటి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేపటి ప్రపంచ సుందరీమణుల పర్యటనకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పిల్లలమర్రి అనేటువంటి మహావృక్షము ఇది హెరిటేజ్ సైటు. మరి దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది గత 7-8 సంవత్సరాల నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోనే మనం దీనికి ట్రీట్మెంట్ చేసుకుంటూ దీన్ని రీజునేషన్ చేసినాము. ఈ మధ్య కాలంలోనే గౌరవ మినిస్టర్ గారి చేత మళ్ళీ ప్రజలకు సందర్శనార్థం దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ప్రపంచ సుందరీమణులు కాంటెస్టెంట్స్ అందరూ కూడా రేపు ఇక్కడికి వస్తున్నారు. సో వాళ్ళు వచ్చేటువంటి సందర్భంలో దీన్ని అంతా కూడా ఇప్పుడు ఈ కార్పెట్ గ్రాస్ వేయడము, దీన్ని ఇంకా సుందరీకరించడంతో పాటు వాళ్ళ చేత ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ మనం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలతో ఇంటరాక్షన్ ఇట్లాంటివన్నీ కూడా చేయించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చిన మొట్టమొదటగా వాళ్ళను ఇన్వైట్ చేసుకొని వెల్కమ్ చేసి దీని యొక్క విశిష్టత గురించి ఒక 5-10 నిమిషాలు వాళ్ళకు పీపీటీ ద్వారా ప్రజెంట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు మిగతా ఇంకొక 4 డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా అందరూ కూడా అన్ని రకాల పనుల్లో నిమగ్నమైనట్టుగా చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇది మన కంట్రోల్లో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్నది కాబట్టి నా సూపర్విజన్లోనే ఇక్కడ జరిగేటువంటి పనులు జరుగుతున్నాయి. తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఆర్గనైజింగ్ అంతా కూడా వాళ్ళు సూపర్వైజ్ చేసుకుంటున్నారు. సో ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టి ఇదంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. అట్లనే ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన మ్యూజియం, ఆ టెంపుల్ ఉన్నది కాబట్టి దానికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. అంటే ఈ చెట్టు కూడా పిల్లలమర్రి దాదాపుగా 700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెట్టు. ఒకానొక సందర్భంలో చెట్టు అంతా కూడా చెదలు పట్టిపోయినటువంటి నేపథ్యంలో మీరంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారంతా చాలా శ్రమించి ఈ చెట్టుకు మళ్ళీ పునర్జీవం పోసినటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నీ కూడా రేపు ప్రస్తావించే అవకాశం ఉంది. అదే చేస్తాము. సో చెట్టు యొక్క ప్రాముఖ్యత ముందు తెలియజేస్తాము. 700 సంవత్సరాల విశిష్టత కలిగినటువంటి చెట్టు, మనకి హెరిటేజ్ సైట్ ఇది. దీనికి ఏమైందంటే 2018 ఆ ప్రాంతంలో చాలా అంటే డ్యామేజ్ అయింది చెట్టు వివిధ కారణాల చేత. అంటే చెట్టు పైన ఎక్కడము, పిల్లలు ఆడడము, పెద్దవాళ్ళు కూడా చెట్టు ఊడలతోని ఊగడము అట్లాంటివన్నీ చేయడం వల్ల ఏమైందంటే చెట్టు ఎక్స్పాన్షన్ ఎప్పుడైనా కూడా ఆ మర్రి చెట్టు ఊడలతోనే ఎక్స్పాండ్ అవుతుంటుంది. ఆ ఊడలు భూమిలోకి దిగిపోయి దాని ద్వారా చెట్టుకు సపోర్ట్ వచ్చి ఫర్దర్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో ఇట్లా ఊడలతోని ఊగడము, చెట్టు పైకి ఎక్కి ఆడడము, తర్వాత పెస్ట్ అటాక్, టర్మైట్ అటాక్, ఇన్సెక్ట్ అటాక్ ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఏమైందంటే ఆ ఊడలు అక్కడే ఎండిపోయినాయి, కింద భూమికి స్ట్రైక్ కావడం లేదు. అదేవిధంగా ఈ బ్రాంచెస్ అంతా కూడా
ఎండిపోయి డ్రై అయ్యి డికే అయ్యి కింద పడడము ఇట్లాంటివన్నీ జరిగినాయి అన్నమాట. అప్పుడు ఆ టైంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పిలిచి ఈ చెట్టు అంతా కూడా రీజ్యూనేట్ చేయడానికి మరి ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం వల్ల అప్పటి నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా శ్రద్ధ తీసుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. అప్పటి నుంచి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము, రకరకాలైనటువంటి ట్రీట్మెంట్. ఫస్ట్ థింగ్ ఏం చేసినామంటే ఈ పిల్లర్స్ సపోర్ట్ ఇచ్చాం బ్రాంచెస్కి. ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి ఇన్సెక్టిసైడ్ ఇవన్నీ కూడా సెలైన్ బాటిల్స్ ద్వారా ఎక్కించడం మీరు చూశారు, ఎక్కడైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో అక్కడ. ఆ తర్వాత వాటికి కావాల్సిన ఆర్గానిక్ మాన్యూర్ అంతా కూడా రెగ్యులర్ ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. 4 రకాల ట్రీట్మెంట్, ఆర్గానిక్ మాన్యూర్ కానీ స్ప్రేయింగ్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్గా చేయడం ఒకటి. ఆ తర్వాత మనకు ఈ ఊడలు పైన ఉన్నటువంటి ఊడలు కిందికి రావడానికి మనం పీవీసీ పైప్స్తోని మట్టి అదంతా కూడా మాన్యూర్ కలిపి పైకి వరకు మట్టిని తీసుకెళ్ళి ఊడలను అక్కడి నుంచి స్లోగా కిందికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే మీరు ఇప్పుడు చూడవచ్చు దాదాపుగా 100-150 ఊడలను మనం కిందికి చేయడం జరిగింది. సో దాంతో ఇదంతా కూడా చెట్టు పచ్చగా అయిపోయి రీజ్యూనేషన్ అయింది. ఇప్పుడు చూసినట్టు ఫ్రూట్స్ వస్తున్నాయి, మీకు ఆకులు కూడా వస్తున్నాయి, ఇదంతా కూడా రీజ్యూనేట్ అయింది. ఈ ట్రీట్మెంట్ ఇట్లా కంటిన్యూ చేస్తాం, ఇంకొక 5 సంవత్సరాల దాకా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. చేసినట్టయితే ఇది ఫర్దర్ ఎక్స్పాన్షన్, మళ్ళీ ఇంకా ఇది 1000 సంవత్సరాలు బ్రతికేటువంటి చెట్టు. ఇది ఒకప్పుడు పాలమూరు పేరు చెప్పగానే పిల్లల మరి గుర్తుకొచ్చేది. సో ఇప్పుడు ఈ అందాల భామల పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి పర్యాటకంగా మరింత డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా కదా. ఇప్పుడు ఇది వాళ్ళను ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం అంటేనే వాళ్ళు చూసిన తర్వాత ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో దీని ప్రాముఖ్యత వెళ్తుంది. సో ఇంత పెద్ద విశిష్టత ఉన్నటువంటి మర్రి చెట్టు, పిల్లల మర్రి చెట్టు మనకు పాలమూరులో ఉంది కాబట్టి దీని ఇంపార్టెన్స్ నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి గుర్తింపు రావడానికి అయితే అవకాశం ఉంది. సో దాంతో మనకి ఇక్కడ పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశం ఉంది. దీంతోపాటు మనం ఎకో టూరిజం అని కూడా అనుకుంటున్నాం. పార్క్ ఉంది ఇప్పుడు, మయూర్ ఈకో పార్కు, అక్కడ కూడా ఈకో టూరిజం డెవలప్ చేసినట్టయితే దాన్ని అనుసంధానం చేసుకొని ఈ ప్రాంతం అంతా కూడా మంచి ఈకో టూరిజం లేకుంటే టూరిస్ట్ స్పాట్గా కూడా డెవలప్ కావడానికి చాలా అవకాశం ఉంది. చాలా. సో ఇది పూర్తిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. వచ్చేటటువంటి సుందరిమణులంతా కూడా ఈ ప్రాంతంలో ఈ చెట్టు దగ్గర పూర్తిగా ఈ చెట్టు విశేషాలని తెలుసుకునేందుకు, గతంలో ఈ చెట్టుకు తెగలు సోకిన సమయంలో చెట్టుకు పునర్జీవం పోసేందుకు ఎంత మేర శ్రమించామనే విషయాన్ని కూడా వారికి ఒక ప్రొజెక్టర్ ద్వారా పూర్తిగా ప్రజెంటేషన్ చేసేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా వారితో ప్లాంటేషన్ చేయించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. శాఖతో పాటు అదేవిధంగా మిగతా మరొక 4 శాఖలు కూడా ఇక్కడ పూర్తిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి జింకల పార్క్ కావచ్చు, మర్రి చెట్టుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని కావచ్చు, పూర్తిగా ఈ ప్రపంచ సుందరిమణులంతా కూడా పర్యటించనున్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కావచ్చు, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కావచ్చు, అధికారులంతా కూడా ఇక్కడే ఉండి దగ్గరుండి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు ప్రపంచ సుందరిమణుల రాక నేపథ్యంలో పిల్లల మర్రి సరికొత్త శోభను పొందుకోనుంది. ఈ పర్యటన అనంతరం మరింత ఈ పిల్లల మర్రి ప్రాముఖ్యత జాతీయ వ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందేటటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి ఈ పర్యటన దోహదపడుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అధికారులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.